ఈరోజు మా ఇంట్లో అయితే చాయ్ పొంగిస్తున్నాం. ఈ చాయ్ పొంగిచ్చుడు ఏందక్కా అనుకుంటే వీడియో లాస్ట్ వరకైతే మీరు పక్కా చూడాలి. ఈరోజు ఆదివారం ఇంట్లో అందరుర్రు కాబట్టి దోసలు, ఇడ్లీస్ వెరీ కాంప్లికేటెడ్ మా వాళ్ళకి సరిపోవు కాబట్టి మేము సింపుల్‌గా దొడ్డుప్మా చేసుకుందామని రెడీ అయినాం. ఈ చాయ్ పొంగిచ్చుడు ఏంది అనంటే ఈమె చిన్న గిన్నెలో చాయ్ పెట్టి ఒకటే ఊత్తుంది. అదేమో పొంగుతనే ఉంది. అదేదో పెద్ద గిన్నెలో పెడితే అయిపోతది కదా! అట్లా మేమైతే ఈ పల్లీలు ఉప్మా చేసినాం. ఉప్మా పల్లీలు కాదు పల్లీలు ఉప్మా. ఎందుకంటే మేము ఉప్మా కంటే ఎక్కువ పల్లీలే ఉండాలల్ల. ఇంగ ఇది తిన్న తర్వాత ఈరోజు ఆదివారం కాబట్టి ఆబ్వియస్‌గా చికెన్ ఇంకా బగారన్నం ఉండాలి కదా! చికెన్ బగారన్నం ఈజ్ హెవెన్ చెప్తున్నా కదా! లిటరల్‌గా. నాకైతే పానం అనమాట. ఆ మసాలాలు అవి ఇవి అన్నేసి, అల్లిమిగడ్డేసి, వాటర్ మంచిగా ఏసిన తర్వాత అన్నమేసి, ఇట్లా ట్రాన్సిషన్ వీడియో వస్తదనమాట ఇప్పుడు చూడండి. ఇట్లా రైస్ ఎందుకంటే నేను ఎట్లా వీడియోలు చేయాలి కాబట్టి ఇట్లాంటి ట్రాన్సిషనే ఉంటాయి నా వీడియోస్‌ల. ఇంగ అట్లా చికెన్ ఫ్రై చేసుకొని, ఈ బగారన్నం, ఆ చికెన్ తింటే ఉంటది. లిటరల్‌గా చెప్తున్నా కదా! హెవెన్. తెలవకపోతే తెలుసుకొని ఒకసారి ట్రై చేయండి గైస్. నిజంగా మస్తుంటది. నాకు మాత్రం ఫుల్ ఇష్టం. బిర్యానీ కంటే ఈ బగారన్నం, చికెన్ మాత్రం అంత ఇష్టం అనమాట.